హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో నుంచి మనం పైథాన్ కోర్స్ నేర్చుకున్నాము. సో పైథాన్ నేర్చుకునే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే python.orgలోకి వెళ్ళి పైథాన్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కోసం నేను పైచామ్ వాడతాను. సో పైచామ్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి మనం పైథాన్ నేర్చుకున్నాము. సో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ పైథాన్. సో ఇనిషియల్గా పైథాన్ నేర్చుకున్నాం. పైథాన్లో ఏంటి మనకి ఇన్పుట్స్, డేటా టైప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్, ఇవి లూప్స్, అరేస్, స్ట్రింగ్స్, ఫంక్షన్స్, తర్వాత టైం కాంప్లెక్సిటీ బేసిక్స్, తర్వాత అరే ప్రాబ్లమ్స్. సో మీకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెప్తూ ఆ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాం మనం. లీడ్ కోడ్, గీక్స్ ఫర్ గీక్స్, వీటన్నిటిలో, హ్యాకర్ ర్యాంక్, వీటన్నిటిలో. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ దాని యొక్క అప్లికేషన్ మనం సాల్వ్ చేస్తాము. సో దీనివల్ల మీకు ఏంటంటే క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేది మీకు నీట్గా అర్థమైపోతాయి. సో దీంట్లో వినడం ఎంత ఇంపార్టెంటో మీరు ఈ పైథాన్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 20 minutes క్లాస్ వింటే 1 hour ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీసే చాలా ఇంపార్టెంట్. మీరు ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకుంటే దాని అప్లికేషన్స్ అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్లో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. సో దాని యొక్క ప్రాబ్లం మీరు వెతుక్కొని సాల్వ్ చేస్తూ ఉంటే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇంటర్వ్యూలో వీటిని దాటి ఈ క్వశ్చన్స్ అడగరు, వీటిని దాటి మీకు ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఉండవు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం కవర్ చేస్తాము, ఈజీ, మీడియం, హార్డ్. వీటిలో చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేశాను, బట్ మళ్ళీ సాల్వ్ చేస్తాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో అరే ప్రాబ్లమ్స్ ఇవి వచ్చేసి, నెక్స్ట్ సార్టింగ్ అండ్ సెర్చింగ్, నెక్స్ట్ స్ట్రింగ్స్, స్టాక్స్. సో ఇక్కడ నుంచి డేటా స్ట్రక్చర్స్ వస్తాయి, లింక్ లిస్ట్. సో డేటా స్ట్రక్చర్స్ కూడా మనం యూజింగ్ పైథానే నేర్చుకుందాం. ఓకే, లింక్ లిస్ట్. సో వాటిలో ఈజీ, మీడియం, హార్డ్ ప్రాబ్లమ్స్, రికర్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాము. మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే నైట్ 8 PM మనకి వీడియో అనేది వస్తుంది, చూడండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీరు వీడియో చూసే కన్నా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్లో మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్సే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను చెప్పిన వీడియో వినకపోయినా ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేది వస్తుంది. ఓకే, సో మనం ఈరోజు ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాద్దాము, పైచామ్లో రాద్దాము. సో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎవరైనా ఏం రాస్తారు? హలో వరల్డ్ రాస్తారు. సో ప్రింట్, మనము ప్రింట్ వాడి మనం అవుట్పుట్ అనేది తెస్తాం కన్సోల్ పైన. సో ప్రింట్ అనేది వాడతాము. ప్రింట్ డబుల్ కోట్స్ హలో వరల్డ్. ఈ డబుల్ కోట్స్ ఏంటి, సింగిల్ కోట్స్ ఏంటి, ఇవి ఏంటంటే సో ఈ డబుల్ కోట్స్ లోపల ఉన్న ఏదైనా క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటారు. సో డబల్ కోట్స్లో కానీ రిప్రజెంట్ చేయొచ్చు, సింగిల్ కోట్స్లో కానీ రిప్రజెంట్ చేయొచ్చు. హలో వరల్డ్ అనేది ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాము. సో చూడండి, ఇక్కడ హలో వరల్డ్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ మీరు కొంతమంది ఫస్ట్ ప్రోగ్రామే కాబట్టి జస్ట్ ప్రింట్ హాయ్ అని పెడతారు. సో ప్రింట్ హాయ్ అని రాస్తే అది ప్రింట్ అవ్వదు. ఎందుకు? హాయ్ అనేది నాట్ డిఫైన్డ్. అంటే ప్రింట్ అనేది ఏం చేస్తుంది? డబల్ కోట్స్లో ఉన్నదాన్ని ప్రింట్ చేస్తుంది, లేకపోతే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో వేరియబుల్ అంటే ఏంటి, అవన్నీ వచ్చే వీడియోస్లో మనం చూద్దాము. సో ఇప్పటికి మీరు ఏం అర్థం చేసుకుంటారంటే, ఒక మనిషికి మనం పేరు ఇస్తేనే ఆ పేరు పెట్టి పిలిస్తే అతను పలుకుతాడు. సో పేరు ఇవ్వనప్పుడు నువ్వు పేరు పెట్టి పిలిస్తే వాడు ఎందుకు పలుకుతాడు? సో దాన్నే, ఆ కాన్సెప్టే వేరియబుల్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు హాయ్ లోపల హలోకి నేను పేరు ఇచ్చా హాయ్ అని. సో ఇప్పుడు ఆ హాయ్ని పిలిస్తే హలో హలో అనేవాడు పలుకుతాడు. ఇప్పుడేంటి, హలో అనేది ప్రింట్ అవుతుంది. ఇందాకేంటి, మనం ఇది డిఫైన్ చేయలేదు మనం. సో డెఫినేషన్ అనేది ఇవ్వలేదు హాయ్కి. సో అందుకు నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఈ ప్రింట్తో మనం ఏమేమి చేయొచ్చు? సో నెంబర్ ప్రింట్ చేయొచ్చు, 1, ఇట్లా నెంబర్ ప్రింట్ చేయొచ్చు. ప్రింట్తో ఏమేమి చేయొచ్చు అన్నీ ట్రై చేయండి. మీ పేరు ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింగిల్ కోట్ ఏంటి, డబుల్ కోట్ ఏంటి. సో సింగిల్ కోట్స్లో ఉన్న గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, డబుల్ కోట్స్లో ఉన్న గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ స్ట్రింగ్ అని అంటారు, అంతే. ఇప్పుడు దీన్ని స్ట్రింగ్ అంటారు. సో అది స్ట్రింగ్ కదా మనకి ఎట్లా తెలియాలి? టైప్ వాడి టైప్ ఆఫ్ హై ప్రింట్ చేస్తే మనకి అది స్ట్రింగ్ అని తెలుస్తుంది. ఇవ్వండి, క్లాస్ స్ట్రింగ్, STR అంటే స్ట్రింగ్. ఇందాక సింగిల్ కోట్ పెట్టాం కదా, అది కూడా చూడండి ఒకసారి. క్లాస్ స్ట్రింగ్. ఓకే, మీరు ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, ట్రై చేయండి. ఇట్లా కూడా చేయొచ్చు మనం. ఎట్లా అంటే హలో $2 అని ప్రింట్ చేస్తే మనకి హలో 2 times ప్రింట్ అవుతుంది చూడండి. లేకపోతే
కామా పెట్టి హాయ్ ఇట్లా ప్రింట్ చేస్తే స్పేస్తో సపరేట్ అయ్యి ప్రింట్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, సో ఇందాక చెప్పలేదు, మనం సపరేటర్ వాడచ్చు. కామా సబ్ ఈక్వల్ టు అని పెట్టామనుకోండి. ఇది ఏంటంటే ఇప్పుడు డిఫాల్ట్గా మనం హలో కామా హాయ్ ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, హలో స్పేస్ హాయ్. అంటే ఇక్కడ సపరేటర్ ఏంటి, స్పేస్. మనము సపరేటర్ వాడచ్చు ఇక్కడ. అంటే ఆ మధ్యలో ఏం రావాలి, స్పేస్ కాకుండా ఏం రావాలో మనం పెట్టచ్చు. నేను @ రావాలని అనుకుంటున్నాను అనుకోండి, సపరేటర్ ఈక్వల్ టు @ పెడితే హలో @ హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి హలో @ హాయ్. సో ఇట్లా సపరేటర్ వాడచ్చు. ఇంకోటి పెడితే మీకు అర్థమవుతుంది, హాయ్ జవహర్. ఇప్పుడు చూడండి హలో @ హాయ్ @ జవహర్ అనేది ప్రింట్ అవుతుంది. హలో @ హాయ్ @ జవహర్. మనం ఈ సపరేటర్ అనేది ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్ స్పేస్ అనేది వస్తుంది. సో ఇది ప్రింట్కున్న ఇంపార్టెన్స్. ప్రింట్ మనకు చాలా అవసరము. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ప్రింట్తో ఏమేమి చేయొచ్చు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లెర్నింగ్ ఎనీ ఆఫ్ ది లాంగ్వేజెస్. ఓకే, ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నేను ఏమన్నా మెన్షన్ చేయనివి ఏమన్నా వెరైటీగా ఉంటే కమెంట్స్లో పెట్టండి, సో దట్ వేరే వాళ్ళు నేర్చుకుంటారు. సో పైథాన్లో ఇంటర్ప్రిటర్ బై డిఫాల్ట్ వాడుతుంది. సో ఆ ఇంటర్ప్రిటర్ ఎలా పనిచేస్తుందో మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.